హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై ఎంగేజ్మెంట్ వీడియో. సో ఇందులో నా ఎంగేజ్మెంట్ ఎట్లా జరిగింది ఏంటి అని అన్నీ చూపించబోతున్నా. సో నేను దీనికి చాలా ప్రిపేర్డ్ ఉన్నా. మైండ్లో చాలా థాట్స్ ఉన్నాయి. సో చాలా రన్ అవుతున్నాయి. నేను అన్నీ చెప్పగలుగుతానో లేదో నాకు తెలీదు. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగేంత వరకు నేనైతే చెప్తా. అండ్ నాలాగా లైక్ కొంచెం కన్ఫ్యూజ్డ్, కొంచెం ఎక్సైటెడ్, కొంచెం టెన్స్డ్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మేము ఇద్దరం అమ్మాయిలం. ఏ నాన్నకైనా అమ్మాయి పుట్టినప్పటి నుండి అమ్మాయికి పెళ్లి చేసే వరకు నాన్న గుండెలో ఒక బరువు ఉంటుంది కదా, అది మా నాన్నకి ఇవాళ కొంచెం తగ్గబోతుంది. మ్యాచ్ సెట్ అయ్యాక అమ్మ నాన్న తర్వాత నా అంత హ్యాపీగా ఫీల్ అయింది అని అంటే మా అక్కనే. సో ఈ స్పెషల్ మూమెంట్లో పక్కా మా అక్కకి థ్యాంక్స్ చెప్పాలి. సో యా, థ్యాంక్ యూ అక్క. పెళ్లి సెట్ అయింది, ఎంగేజ్మెంట్ అవ్వబోతుంది అంటే ఏ అమ్మాయి ఎక్సైటెడ్ ఉండదు? అందరిలానే నేను కూడా నా ఎంగేజ్మెంట్ అప్పుడు మస్తు ఎక్సైటెడ్ ఉండే, అన్నీ చేయాలి అని అనుకున్నా. కానీ టైం చాలా తక్కువ ఉండే. అంటే పెళ్లి సెట్ అయిన నుంచి ఎంగేజ్మెంట్ మధ్యలో నాకు ఓన్లీ 1 మంత్ గ్యాప్ వచ్చింది అన్నట్టు. ఆ 1 మంత్లోనే హైదరాబాద్లో ఉంటూ ఆఫీస్ చూసుకుంటూ వీకెండ్స్లో నేను చేసుకునేగలిగే అన్నీ చేసిన. ఒక వీకెండ్ వచ్చి అమ్మ వాళ్ళతో బట్టలు షాపింగ్ చేసిన, ఇంకొక వీకెండ్ ఒక్కదాన్ని వెళ్ళి మేకప్ ప్రోడక్ట్స్ అవన్నీ తీసుకున్నా. స్వెట్ ప్యాడ్స్ కానీ, యూ పిన్స్, సేఫ్టీ పిన్స్, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ మనకు కావాల్సినవి ఉంటాయి కదా, మన అమ్మాయి కావాల్సినవి ప్రతి ఒక్కటి నేను తీసుకొని పెట్టుకున్నాను అన్నట్టు. ఎంగేజ్మెంట్ అప్పుడే ఎందుకు తీసుకున్నా అంటే నాకు అవి ఎంగేజ్మెంట్కి, పెళ్లికి, పెళ్లి తర్వాత ఈవెంట్స్కి, పెళ్లి ముందు ఈవెంట్స్కి అన్నిటికీ యూజ్ అవుతాయి. అలా అన్ని ముందుగా తీసుకున్నా. సో అవన్నింటికి యూజ్ అయినాయి. అండ్ నా చెప్పులు, నా జ్యువెలరీ అన్నీ నేను ఒకదాన్ని వెళ్ళి మేనేజ్ చేసుకున్నా. అండ్ కొన్ని సార్లు మధు వచ్చిండు. ఆ తర్వాత నేను మధు వెళ్ళి ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకున్నాము. చాలా తిరిగితే కానీ మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ రింగ్స్ సెట్ అవ్వలేదు. అట్లా నేను అన్ని షాపింగ్ చేసుకొని మండే మార్నింగ్ నాది ఎంగేజ్మెంట్ అంటే ఫ్రైడే ఆఫీస్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ నుండి కరీంనగర్ బయలుదేరి, కరీంనగర్లో ఎంగేజ్మెంట్లో మనకు పూలు పల్లె కదా మెయిన్. సో అవి పెట్టడానికి బుట్టలు, డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా అన్నీ ఉండాలి కదా. సో మమ్మీ వాళ్ళకి ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అని అన్నది మరి అంత ఐడియా ఉండదు. అండ్ వేములవాడలో అన్ని దొరకవు కాబట్టి సో నేనే కరీంనగర్ వెళ్ళి ఆ రోజు నైట్ కావాల్సినవన్నీ తీసుకొని బస్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి డాడీ రెడీగా ఉన్నారు. అప్పటి వరకు హైదరాబాద్లో ఉండి షాపింగ్లు అవి ఇవి తిరగడం అదంతా చూస్తే పని అన్న ఫీల్డ్లో కంప్లీట్ చేయాలి, ఫాస్ట్ చేసుకోవాలి అన్న ఫీల్ తప్ప నాది ఎంగేజ్మెంట్ అవ్వబోతుంది, పెళ్ళి అనే ఒక వైబ్ నాకు అంత రాలేదు హాస్టల్లో ఉన్నప్పుడు. కానీ వన్స్ నేను ఇంటికి వచ్చి నెక్స్ట్ డే లేవగానే ఇంట్లో అంతా హడావిడి, మమ్మీ వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్, బిడ్డకి ఎంగేజ్మెంట్ అవ్వబోతుంది అని లడ్డూలు కడుతున్నారు, ఇంట్లో ఫ్రూట్స్ బాస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నారు, వదినలు వచ్చిర్రు, ముచ్చట్లు, హడావిడి ఉండే. నేను మెహందీ పెట్టుకుంటుండే. సో ఇదంతా చూస్తే అప్పుడు ఎట్ దట్ మూమెంట్ రియల్గా నాకు పెళ్ళి అవ్వబోతుంది, వెరీ సూన్ నేను పెళ్ళి అయ్యి వేరే ఇంటికి వెళ్తా అని ఆ మూమెంట్లో నాకు అనిపించింది. అండ్ ఆ మూమెంట్ ఫర్ షూర్గా నా లైఫ్లో ఎప్పటికి గుర్తుంటుంది. అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఫీలింగ్. అప్పటి వరకు నాకు పెళ్ళి అనే ఫీలింగ్, ఓకే పెళ్ళి సెట్ అయింది, పెళ్ళి అవ్వబోతుంది అని అన్న ఫీలింగ్ వరకే ఉన్నాను. కానీ రియల్గా నేను అందులో ఇన్వాల్వ్ అయినా అన్న ఫీలింగ్ ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది టిల్ నా పెళ్ళి అయ్యే వరకు. ఎన్ని మాట్లాడిన దాంట్లో ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటున్నా అబౌట్ మై మెహందీ ఆర్టిస్ట్ సనీత ఫ్రమ్ కరీంనగర్. ఎంత బాగా పెట్టిందంటే, ఇది ప్రమోషన్ కోసం నేను చెప్పట్లేదు, చాలా బాగా పెట్టింది. రియల్గా మంచి మెహందీ ఆర్టిస్ట్ కోసం చూస్తుంటే తను బెస్ట్ నేను సజెస్ట్ చేస్తాను. షీ టేక్స్ టైం బట్ చాలా మంచి అవుట్పుట్ ఇస్తుంది. కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఎంగేజ్మెంట్ అంటే మెయిన్గా రింగ్స్ కదా. సో రింగ్స్ పెట్టుకోవడానికి ఒక ట్రే, ఏదైనా సంథింగ్
చూద్దాము అని చెప్పేసి ఆన్లైన్లో వెతికిన అండ్ బయట కరీంనగర్లో కూడా వెతికినా, నాకు ఎక్కడ దొరకలేదు. సో ఇంకా నాకు ప్లెయిన్గా రింగ్స్ ప్లేట్లో పెట్టి ఇవ్వడము అట్లంతా కొంచెం బాగోదు అని అనిపించి ఏదైనా చేద్దాము అని చెప్పేసి నేను ఇట్లా కొంచెం ట్రై చేసి ఉండే. లోపల థర్మాకోల్ పెట్టిన. మేము ఈ థర్మాకోల్ని ఫ్రూట్ బాస్కెట్స్లో ఫ్రూట్స్ కింద పెట్టినాం అనమాట. కొంచెం ఫ్రూట్స్ పైకి కనిపించి చూడడానికి బాగా కనిపించేలాగా కొంచెం డెకరేషన్ కోసం తెచ్చినాము. సో వాడిన తర్వాత మిగిలిన థర్మాకోల్ని నేను దీంట్లో వాడిన. నేను యాక్చువల్గా ఎంగేజ్మెంట్కి ఒక లంగా ఓని, ఒక పట్టు చీర అనుకున్నా. కానీ ఆ రోజు పొద్దున కరెక్ట్ మేము ఇంకా వెళ్తాము రెడీ అవుతున్నాము అని మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత నా లంగా ఓని మిస్ అయింది. సో ఇంకా నా దగ్గర ఆప్షన్ లేక నా దగ్గర ఉన్న శారీస్లో ఒకటి ఈ శారీ నేను కట్టుకోవాల్సి వచ్చింది. ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్ బట్ ఇట్స్ ఫైన్. సో డే అయితే గడిచింది అండ్ ఐ వాజ్ హ్యాపీ. ఐ వాజ్ గోయింగ్ టు మీట్ మధు కాబట్టి నాకు ఇంకా ఇదంతా ఏది కనిపించలేదు. సో ఐ వాజ్ కంప్లీట్లీ హ్యాపీ.